యాహ్! ఆ వీడియో చూసాను నేను. ఆయన ఇటుపక్క ఒక ముస్లిం అతన్ని, ఇటుపక్క ఒక క్రిస్టియన్ అతన్ని, పక్కన హిందూ వీళ్ళందరిని పెట్టుకొని ఒక వీడియో చేశాడు. సో, ఆయనేం చెప్తున్నాడంటే, నేను హూతీ ప్రెసిడెంట్‌ని, హూతీ లీడర్స్‌ని కాంటాక్ట్ చేశాను. సో, నిమిషప్రియ విడుదలైపోయింది. త్వరలోనే ఇండియాకి నేను తీసుకొస్తాను ఆమెను. నేను 8,00,00,000 ఆమెకు బ్లడ్ మనీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. సో, ఆయన దీనికి కారణం ఏందంటే ప్రేయర్స్, నేను చేశాను ప్రేయర్స్, మీరు చేశారు. వీళ్ళందరూ కూడా ప్రేయర్స్ చేశారు. ప్రేయర్స్ వల్లనే ఇది సాధ్యమైంది. ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కాకపోతే ఏందంటే బీబీసీ గాని, ఇంటర్నేషనల్ మీడియా గాని, తర్వాత ఇండియాలో ఉన్న మీడియా గాని దీని మీద కూడా ఎంక్వైరీ చేసింది. చేసి ఆహ్, సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్‌కి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేసింది. దానికి సంబంధించి అక్కడ యెమెన్‌లో ఒకాయన ఉన్నారు. ఆయనే ముందు నుంచి కూడా మొత్తం ఫాలోఅప్ చేసేది ఆయనే అనమాట. ఆయన పేరు శామ్యూయల్ జెరోమ్ భాస్కరన్. ఈ శామ్యూయల్ జెరోమ్ భాస్కరన్‌తో బీబీసీ మాట్లాడింది. ఇలాగా ఆహ్, కేఏ పాల్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కదంటే, ఆయన కేఏ పాల్ కొంతవరకు ట్రై చేశాడు గానీ, ఏ ఒక్క ఇండివిజువల్ వల్ల ఏమీ జరగలేదు. ఇది అనేక మంది దీంట్లో కృషి చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఆమెకు క్షమాభిక్ష పెట్టలేదు. వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోలేదు ఫ్యామిలీ అనేది ఆయన క్లియర్‌గా చెప్పాడు. సో, ఓవరాల్‌గా మనం ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చెప్పుకుందాం. ఇప్పటివరకు ఏం జరిగిందంటే, ఒకటి ఫ్యామిలీ అని కాంటాక్ట్ చేశారు. ఆ ఫ్యామిలీకి సంబంధించి పెద్దవాళ్ళు క్షమాభిక్ష పెడదామని అనుకున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిసి క్షమాభిక్ష పెట్టాలి. ఒక్కరు పెట్టి ఇంకొకరు పెట్టకపోతే కూడా ఈ విడుదల చేయరనమాట. అక్కడున్న షరియా లా ప్రకారం ఆ రూల్ అట్లా ఉంటదనమాట. సో, ఇప్పుడు వాళ్ళ బ్రదరు అబ్దెల్ పతాహ్ మెహ్దీ చనిపోయిన అతని పేరేమో తలాల్ అబ్దో మహ్దీ. వాళ్ళ బ్రదరు అబ్దుల్ పతాహ్ మెహ్దీ అనే అతను వీడియోలు బయటకొచ్చాయి. నేను కూడా ఆయన వీడియోలు చూశాను. ఆయన పోస్టులు కూడా చూశాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, క్షమాభిక్ష ప్రసక్తే లేదు. క్విసా అంటున్నాడు ఆయన. క్విసా అంటే రివెంజ్ అనమాట. క్విసా ప్రకారమే జరగాలి. గాడ్స్ లా అంటున్నాడు. దేవుడి చట్టం ప్రకారమే ఇది వెళ్ళాలి. ఎందుకంటే మా అన్నను ఆమె అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసి చంపింది. చాలా ఘోరమైన హత్య చేసింది. సో, దానికి ఆమెకు శిక్ష పడాలి అనేది అతను మాట్లాడుతున్నాడు. అట్లాగే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మీడియా. మేమేదో డబ్బులు తీసుకున్నామని, బ్లడ్ మనీ తీసుకున్నామని, మాకు మనీ ముఖ్యం కాదు, జస్టిస్ ముఖ్యం అని చెప్తున్నాడు ఆయన క్లియర్‌గా. సో, ఆయన్ని ఎలా కన్విన్స్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆయన్నైతే ఇప్పటివరకు కన్విన్స్ కాలేదు. పాలు చేయలేదు. ఇంకెవరు కూడా చేయలేదు. రెండవది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జూలై 18న దీని మీద విచారణ జరిపింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ అండ్ జస్టిస్ సందీప్ మెహతా దీని మీద జరిపారు. కేంద్రం ఏం చెప్పింది, ఇప్పటివరకు ఏం జరిగిందో సుప్రీంకోర్టుకి వివరించింది కేంద్రము. మేము ఆ యెమెన్‌ని డైరెక్ట్‌గా మేము కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటుదారులు అక్కడ యెమెన్ ఆక్యుపై చేసుకున్నారు. సనా పట్టణాన్ని వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకొనున్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ సమాజం వాళ్ళని గుర్తించట్లేదు కాబట్టి ఇండియాకి వాళ్ళకి ఎటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు. అయినప్పటికీ మేము లీగల్ హెల్ప్ చేసాము. అక్కడ ఇప్పటివరకు ఆ అమ్మాయికి జైల్‌లో కూడా కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. మేము చేస్తున్నాం. బ్యాక్ ఛానెల్స్ అంటారు. బ్యాక్ ఛానెల్స్ ద్వారా చేస్తున్నాం. రెండవది స ఈ హుతీలతో ఫ్రెండ్లీగా ఉంటున్న ఇరాను, తర్వాత సౌదీ అరేబియా వీళ్ళ ద్వారా ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ ఇరాన్‌కి సంబంధించి ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగ్చి కూడా యెమెన్ లీడర్‌లకి అప్పీల్ చేశాడు. ఈ అమ్మాయికి క్షమాభిక్ష పెట్టమని. కాబట్టి అది జరుగుతా ఉంది. ఇంతకంటే మేము ఎక్స్‌ట్రా చేయడానికి మా దగ్గర ప్రెజెంట్ అయితే ఆప్షన్స్ లేవనేది సుప్రీంకోర్టుకి చెప్పారు. సుప్రీంకోర్టు ట్రై చేయమని చెప్పి మళ్ళీ పోస్ట్‌పోన్ చేసింది విచారణని. ఇక మూడవ అంశం బ్లడ్ మనీ నెగోషియేషన్స్. ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఎంఏ యూసఫ్ అలీ అనే ఒక ముస్లిం నాయకుడు ₹1,00,00,000 ఇచ్చాడు ఫండు ఈ కౌన్సిల్‌కి, సేవ్ నిమిషప్రియ కౌన్సిల్‌కి. అట్లాగే బాబీ చమ్మీన్ అనే ఒక కేరళ బిజినెస్ మ్యాన్ ₹1,00,00,000 ఇచ్చాడు. అట్లా కాకుండా ఒక ట్రస్ట్ 8,00,00,000 ఇచ్చిందని చెప్తున్నారు. మొత్తంగా 10,60,00,000 ఫండ్ అయితే రెడీగా వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు ఏందంటే ఇది కూడా ఈ డబ్బులైతే రెడీగా పెట్టుకున్నారు. ఫ్యామిలీతో నెగోషియేషన్స్ అనేవి కంటిన్యూగా ముందుకెళ్తున్నాయి. అంటే బ్రేక్ అయితే పడినట్టు కనబడుతుంది గానీ, ఇతనొక్కడే ఇందాక చెప్పిన అబ్దుల్ పతా మెహ్దీ అనే అతనే వ్యతిరేకిస్తున్నాడు ఆ ఫ్యామిలీలో.
అతన్ని కన్విన్స్ చేయగలిగితే క్షమాభిక్ష పెట్టేయచ్చు. అయితే టైం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఏమి నెక్స్ట్ డేట్ ఏమి అనౌన్స్ చేయలే. ఎప్పుడు నువ్వు జూలై 16 ఉంది. తర్వాత నిరవధికంగా పోస్ట్‌పోన్ చేసింది కాబట్టి వీళ్ళకి నెగోషియేషన్స్‌కి టైం ఉంది. మూడోది, నాలుగోది ఫెయిత్ డిప్లొమసీ అంటారు. ఫెయిత్ డిప్లొమసీ అంటే రిలీజియస్ లీడర్ల ద్వారా అక్కడ రిలీజియస్ లీడర్‌ని యెమెన్‌లో ఉండే యెమెన్ వచ్చి సున్నీ మతం అనమాట. ముస్లింల్లోనే సున్నీ, షియాలని ఉంటారు. వీళ్ళు సున్నీలు. సో సున్నీ గురువుల్ని పట్టుకునే కార్యక్రమం ఇక్కడ కేరళలో ఒక సున్నీ గురువు ఉన్నాడు. ఆయన పేరు అబూబకర్ ముస్లియార్. ఆయన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని. సో చాలా పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ అబ్దుల్ మాలిక్ నెహ్యా అనే ఒక అతన్ని కాంటాక్ట్ చేసి ఆయన ద్వారా యెమెన్ ప్రెసిడెంట్ రషే అల్ అలీమ్ అనే ప్రెసిడెంట్ని కాంటాక్ట్ చేస్తున్నారు. సో అదొక పక్క ఫెయిత్ డిప్లొమసీ జరుగుతుంది. ఐదవది ఇంటర్నేషనల్గా ప్రెజర్ చేయడం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఇందాక చెప్పినట్టు ఇరాన్ అప్పీల్ చేసింది, సౌదీ అప్పీల్ చేసింది. ఇలాగా కొంత యెమెన్ని కొంత ప్రెజర్ చేయాలని ఇంటర్నేషనల్ సమాజం ద్వారా ప్రెజర్ చేయడం. అట్లాగే ఇంటర్నేషనల్ మీడియాకు కూడా దీన్ని తీసుకెళ్లడం ద్వారా ఇంటర్నేషనల్ మీడియా కూడా యెమెన్ మీద ఒక ఒత్తిడి తీసుకురావడం. ఇదైతే ఇప్పుడు జరుగుతుందన్నమాట. దీంట్లో కేఏ పాల్ కూడా ఈయన భాస్కరన్ ఏం చెప్తున్నాడంటే కేఏ పాల్ చేయలేదని చెప్పట్లేదు. కేఏ పాల్ కూడా ఆయన పద్ధతులు ఆయన ట్రై చేస్తున్నాడు. ఆయనకు కూడా సర్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయనది గ్లోబల్ పీస్ అనే ఒక ఇనిషియేటివ్ ఉంది. దాని ద్వారా ఆయన ట్రై చేస్తున్నారు. కానీ ఆయన క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఆయన ఏదో సాధించేసినాను, విడుదల చేసేస్తాను అన్నట్టుగా ఏమి లేదు. అమ్మాయి ఇప్పటికీ కూడా జైల్లో ఉంది. సో వీళ్ళు క్షమాభిక్ష పెట్టాలా, లేకపోతే ప్రెసిడెంటే జనరల్ ఆమ్నెస్టీ లాగా ప్రకటించేసి ఈ అమ్మాయికి చేయాలి. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ అమ్మాయి మరణశిక్షని రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా దాన్ని కన్వర్ట్ చేసేయాలి. అప్పుడు ఆమె యావజ్జీవం ఆ జైల్లో ఉంటుంది, మరణశిక్ష అయితే ఉండదు. సో ఇది ఇలా రకరకాల పద్ధతుల్లో అయితే కంటిన్యూ అవుతుంది తప్ప ఆమె బయటికైతే జైలు నుంచి బయటికి రాలేదు. బయటికి పంపించే విధంగా కూడా ఎటువంటి ఆర్డర్ కూడా గవర్నమెంట్ పాస్ చేయలేదు.